హాయ్ అందరికీ. లేటెస్ట్ మళ్ళీ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మళ్ళీ తన సిస్టర్‌కు బాగోపోవడం, తన హాస్పిటలైజ్ అవ్వడం. సో, ఇట్లా ట్రోల్స్ వల్ల తను హాస్పిటల్‌లో ఉంది. కొంచెం కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా ఇంకా ట్రోల్స్ ఆపేయండి దయచేసి, ఇంక ఇట్లాంటివి మేమేమి చెయ్యము. మాకసలు యూట్యూబ్ ఛానల్ వద్దు, ఈ పచ్చళ్ళ వ్యాపారం వద్దు. సో, ఇలా మేము మేము తన ప్రాణాలతో ఉంటే మాకదే చాలని చెప్పేసి తను చెప్తుంది. నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఈ భుజం మీద చెయ్యేసి తోడొచ్చే వాళ్ళకన్నా వేలెత్తి చూపించిన వాళ్ళే ఎక్కువుంటారు మనం. అంటే ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేద్దామన్నా కూడా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా దాన్ని వెటకరించే వాళ్ళే ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గమ్మునే ఒక మాట అనేశారు. ఆ మాట అనేసిన మూలన రెస్పాన్స్ కూడా చాలా లేట్‌గా ఇవ్వడం గానీ, సో, ఇలా కొన్ని కొన్ని చేయడం వల్ల ఏమైంది, వాళ్ళు బాగా ట్రోల్ అయిపోయారు. బాగా ట్రోల్ అయిపోయి మొత్తం న్యూస్ ఛానల్స్‌ని కూడా స్ప్రెడ్ అవ్వడం. ఇదంతా కూడా ఇంకా బయటకి ఎళ్లి జనాల మధ్య తిరగాలేని పరిస్థితికొచ్చేసారు. అంటే ఈ సైకలాజికల్ డిప్రెషన్ అనేది ఎక్కువైపోయింది. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఉన్నప్పుడే మనం చాలా సహనంగా, ఓర్పుగా ఉండాలి. తప్పదు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది. సరే జరిగిపోయింది. క్షమాపణ చెప్పింది. కాకపోతే కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఇట్లా మాట్లాడింది మరి ఏదో సింపుల్‌గా ఐయామ్ సారీ. నేను ఎవరినైతే ఎగతాళిగా మాట్లాడానో ఆళ్ళందరికీ సారీ అని చెప్పేసి పెట్టేస్తే అది కరెక్ట్ కాదు. నిజంగా తన గనక ముందుకొచ్చి అసలు జరిగింది ఇదే అని తన చెల్లెళ్ళు, అక్కలు ఎట్లా మాట్లాడారో, తను కూడా అలా రెస్పాండ్ అయ్యి మాట్లాడుంటే మాక్సిమం అక్కడితో సెటిల్ అయిపోయేది. అది కాకుండా వాళ్ళ సిస్టర్‌లే తనని సపోర్ట్ చేసుకొని, తనేం చెప్పాలనుకున్నది కూడా వాళ్ళే చెప్పేసి, సో, ఇలా చేయడం వల్ల ఏమైందంటే, ఇంకా వాళ్ళందరూ కూడా మాట్లాడదా, ఈళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళేం ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి, ఇంక తనని ఈళ్ళ మతాల గురించి, ఇతను ఏంటి వీళ్ళ వీడియోస్‌లో ఎట్లాంటివి పోస్ట్ చేశారు, ఇవన్నీ కూడా డిస్కషన్ వచ్చినాయి. సో, తర్వాత వాళ్ళ చెల్లి ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, తన యొక్క కంట్రోల్ తప్పిపోయి ఇంకా మెడికల్ పరంగా తను ఇంకా హాస్పిటలైజ్డ్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే. కాకపోతే ఏంటంటే, ఆడపిల్లలు కొంచెం మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేసు అట్లా ఉండాలి. అంటే సమాజంలో మనం ఆడపిల్లల్ని వాళ్ళ తండ్రి లేని పిల్లలు కాబట్టి, వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి. ఇంకా తెలియాలి వాళ్ళకి బయట సమాజం ఎట్లా ఉంది, ఎట్లా ఫేస్ చేయాలి, ఎలా ఏంటనేది. కానీ ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతారు వాళ్ళు. సో, ఇది ఇక్కడితో ఆగాలి అంటే వాళ్ళు ఆగాలనే చూస్తున్నారు. కానీ ఇంకా ఏమీ రెస్పాండ్ అయితే రాలేదు. అంటే వాళ్ళ సిస్టర్స్ అయితే చెప్తున్నారు గానీ, ఇంకా బయట మరి ఇంకా ఏం జరుగుతున్నాయి, ఎంతమంది ఇంకా ట్రోల్ చేస్తున్నారు, ఇంకా తన మీద ఇంకా ఏమైనా అంటే ఒక్కొక్కళ్ళ డిమాండింగ్ ఒకలా ఉంటది కదా! బయట కొంతమందేమో తనే సారీ చెప్పాలి, తను సరింగా వీడియో చేయలేదని ఒకళ్ళు, చేసిన వీడియో సరింగా లేదు, ఏదో చిన్న క్లిప్ పెట్టేసిందని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు. సో, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి మరి. తప్పదు ఏం చేస్తాం. కానీ ఎంత ఒక 4 మాటలన్నా కూడా మనకి బాధేస్తది. పాపం ఒక ఆడపిల్ల హాస్పిటల్ పాలైందిరా, ఇట్లయితే ఎలా? మీరు ట్రోల్ చేశారు. దాని మూలంగానే హాస్పిటలైజ్డ్ అయిపోయిందని చెప్తున్నారు. సో, ఇట్లా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, నేను తిట్టాను. నేను కూడా ఇట్లా ఒక అబ్బాయిని అట్లా మాట్లాడడం ఏంటి, కానీ నిజంగా ఆ మాటలో ఒక ఆడది అట్లా మాట్లాడదు. తప్పు మరి. చాలా పెద్ద తప్పది. మరి ఏం చేస్తాం? ఆడపిల్లలు కదా! గమ్మునే ఆళ్ళే తిడతారు. మళ్ళీ ఆళ్ళే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఆళ్ళే బాధపడిపోతారు. నలుగురిలోను తలెత్తుకోలేని స్టేజ్‌కెళ్ళిపోవడం మూలంగా ఏమవుద్ది, ఇంక బయటికెళ్తే నన్నందరూ ఛీ అంటారు. నువ్విలా మాట్లాడావు, ఆడియో నీదే, నీ గురించి నీ ఫోటోలన్నీ టీవీలో వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బయట ఉంటారు కదా! నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. తర్వాత ఏమైతది? ఇంకా ఇంట్లో నుంచి బయటికి కూడా కదలలేని పరిస్థితి అయిపోతది. సో, అలాంటప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఒక రూమ్‌లో ఉండిపోయి, లేదా ఇంకా ఏమి తినక, ఏమి ఉండక, హెల్త్ పాడు చేసుకొని, ఇలా హాస్పిటలైజ్డ్ అయ్యి, ఇలాగా ఇంకా సీరియస్ కండిషన్‌లోకెళ్ళిపోయి, అది కరెక్ట్ కాదు. నాకు పాపం బాధనిపించింది అలా చూడగానే. అయ్యో! అలా హాస్పిటలైజ్డ్ అయిపోయింది పాపం, అలా పడుంది ఏంటని చాలా బాధనిపించింది. కాకపోతే ఏంటంటే, ఆడపిల్లలు కదమ్మా! జాగ్రత్తగా ఉండాలి. తప్పదు. ఎవరైనా ఒకటే. మీదైనా ప్రాణమే, మాదైనా ప్రాణమే. కాకపోతే ఏంటంటే, చూసుకోవాలి. బయట మనం ఉన్న సమాజం ఒకటంటే 4 అంటది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. పైగా ఆడపిల్లలు, తండ్రి లేనోళ్ళు, ఇంటి వెనకాల సపోర్ట్ ఏది లేదు. మనమే జాగ్రత్తగా ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఇంక తప్పదు. ఇంకా సో, తను కోలుకోవాలి అని కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలి. అలాగే మళ్ళీ ఏదో చిన్నదో పెద్దదో వ్యాపారం చేసుకొని
రూ. 4 సంపాదించుకోవడంలో తప్పులేదు. ఈ రోజుల్లో బతకడానికి ఏ పని చేసినా తప్పులేదు. కాకపోతే చాలా జాగ్రత్తగా, నిజాయితీగా నలుగురు మెచ్చుకునేలా చేసుకుంటే జీవితంలో కొంచెం కాకపోయినా కొంచెమైనా కొంచెం ఎదుగుదల అనేది కనబడుతుంది. సో, ఖచ్చితంగా తను త్వరగా కోలుకోవాలనుకుంటున్నాను. చక్కగా ఎప్పుడులాగా నార్మల్‌గా ఉండాలి. చక్కగా మాట్లాడండి. ఆహ్, సో, హ్యాపీగా ఉండండి. అంతే. కానీ తప్పదు, కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కొన్ని జీవితాంతం మనకి ఇదొక గుణపాఠం అనుకోవాలి అంతే. ఇదొక గుణపాఠం అని ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా నడుచుకుంటే భవిష్యత్తు బావుంటది. త్వరగా కోలుకోవాలి. చక్కగా సరదాగా అందరితో ఉండాలి. చక్కగా మాట్లాడాలి. ఎప్పుడులాగా తన తన యాక్టివిటీస్ తను చేసుకోవాలి. అదే మేము కోరుకునేది. నేను 4 మాటలన్నా బాధొస్తది. మరి ఆడపిల్ల కదా, ఏం చేస్తాం? మన ఇంట్లో ఆడపిల్ల అయినా ఆ పరిస్థితిలో ఉంటే మనం కూడా కొంచెం పక్కన సపోర్ట్‌గా ఉండాలి కదా! ఎంత తిట్టినా, ఎంత ఏమన్నా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, గమ్మునే తిడతారు, ఓ మాట అంటారు. తర్వాత మళ్ళీ ఆళ్ళే ఏదైనా సమస్యొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడతారు ఎదురుంగా. అలాగే మనం కూడా తనకి సపోర్ట్ ఇవ్వాలి. తన తప్పు తను తెలుసుకుంది కాబట్టి మనం ఇక్కడి నుంచైనా తనని చెప్పాలి. ఆడపిల్లలు కదమ్మా! కొంచెం కొంచెం ఏంటంటే వాళ్ళు మన గమ్మున ఎవరు ఏమనరులే అని వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటారు ఎప్పుడు. మనలాగా మగాళ్ళలా కాదు కదా! మనం ఏదైనా చిన్న తప్పు చేసినా దాన్ని ఎనకాలనే దాన్ని భూతద్దంలో చూసి దాన్ని ఇంకా పెద్ద రాద్ధాంతం చేసేవాళ్ళు ఎక్కువ. సో, కాకపోతే ఇక్కడి నుంచైనా తను జాగ్రత్తగా ఉండాలి. సో, తను త్వరగా కోలుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా అన్ని యాక్టివిటీస్ సరదాగా చేసుకోవాలి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. నచ్చినట్టు తన లైఫ్ ఉండాలి. అంతే. థ్యాంక్ యూ.